ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. మన దేవుడు ఎవరండి? అద్భుతకరుడు. ఆయన మన పట్ల అద్భుతాలను చేసే ఒక ఆశ్చర్యమైన అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఉండగా వారికి దేవుడు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారికి తోడుగా ఉన్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఈ 40 సంవత్సరాలు నడిచినప్పుడు వారికంట పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారి మీద దేవుడు ఒక మేఘాన్ని ఉంచాడు. ఆ మేఘము వారికి నీడల వెనుక ముందు ప్రక్కన వారితో ఎప్పుడు ఉండి 40 సంవత్సరాలు కూడా అది నిలిచి ఉందంట. 40 సంవత్సరాలు కూడా అది తొలగింపబడలేదంట. దేవుడు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నాడంట. అంతేకాదు ఈ 40 సంవత్సరాలు కూడా వారు ప్రయాణం చేసేటప్పుడు వారి బట్టలు మాసిపోలేదంట. వారికి తలకి రాసుకున్న కొబ్బరి నూనె ఆరిపోలేదంట. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. 40 సంవత్సరాలు తలకే కొబ్బరి నూనె ఆరలేదంటే ఎంత ఆశ్చర్యం. వారి బట్టలే మాసిపోలేదు. వారు ఎదుగుతూ ఉన్న కొలది వారి బట్టల సైజు కూడా పెరిగింది. అలాగే వారి చెప్పుల సైజు కూడా పెరిగిందంట. చూసారా ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన మన దేవుడిని కలిగి ఉన్నాం మనం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ సమస్య అసలు దేవుడి వల్ల కూడా కాదు, దీన్ని తీర్చడం ఎవరి వల్ల కాదని మనం అనుకుంటాం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మనము గ్రహించలేని గొప్ప కార్యాలను ఆయన మన పట్ల చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలుగానే ఉంటాయి. అది అవిందంటే మనమే నమ్మలేం. అంతలాగా దేవుడు మన పట్ల అద్భుతాన్ని చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సమస్యకి ఎవరు పరిష్కారం చేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మాత్రం నీ పట్ల ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేసే దేవుడు ఉన్నాడని నమ్ము. అటువంటి గొప్ప విశ్వాసం కలిగి జీవించేవారిగా మన ఆత్మీయ జీవితంలో మన దేవుడు మన పక్షంగా ఉన్నాడని, ఆయన అద్భుతకరుడని, ఆశ్చర్యకరుడని మనము గ్రహించేవారిగా ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.